ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. నేను స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్ని ఎలా కిల్ చేయాలని కదా నువ్వు ఇంతలా ఆలోచన చేస్తున్నావు. చెయ్, బాగా చెయ్. నువ్వు ఎంత థింక్ చేసినా నేనేం ఫంక్ అవ్వను. నువ్వు ఫంక్ అయ్యే విషయం ఒకటి చెప్పనా? చెప్పు. నువ్వు నన్ను టార్గెట్ చేస్తూ ఏదో ప్లాన్ చేసావు కదూ. అందుకే కదా ఇందాక ఆ పొలిటీషియన్ ముందు నా గురించి అంత పాజిటివ్గా మాట్లాడావు. నీ పాజిటివ్ మాటల వెనక ఏదో నెగిటివ్ మంత్రం ఉందని నాకు తెలుసు మధు. అదేంటో చెప్పు చెప్పు మధు. నువ్వు సూపర్ సింధు, నువ్వు సూపర్. ఎప్పుడు నాకంటే ఒక అడుగు ముందే ఆలోచిస్తావు. కానీ ఇప్పుడు మాత్రం నేను నీకంటే 10 అడుగులు ముందున్నాను. అర్థం కాలేదా? నువ్వు బామ్మ కలిసి ఆడుతున్న నాటకం విషయం నాకు ఎప్పుడూ తెలుసు. ఏంటి, షాక్ అయ్యావా? ఇంతకు మించిన షాక్ నీకింకొకటుంది చెప్పనా? పాపం, నా ప్రాజెక్టుని చెడగొట్టాలని నువ్వు ఏదో ప్లాన్ చేసుకుని పని కట్టుకుని మరీ మాతో ఇక్కడికొచ్చావు కదా. ఐ నో, నువ్వు ఊహించిందైతే అస్సలు జరగదు. నువ్వు ఊహించనిది మాత్రం ఒకటి జరగబోతుంది. ఏంటి మధు అది? చెప్పు, ఏం చేస్తున్నావో చెప్పు. బామ్మ అదే మీ భాగ్యం ప్రాణాలిప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాయి సింధు. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నా భాగ్యాన్ని ఏం చేసావు చెప్పు. నేనేం చేయలేదు సింధు, అంతా నువ్వే చేసావు. నీ భాగ్యం గుండె నొప్పితో అల్లాడిపోతుందంట. నిజమా? ఏం జరిగిందో చెప్పు, ఏం జరిగిందో చెప్పు. నువ్వు భాగ్యం గురించి చెప్పేది నిజమా? అయ్యో నిజం సింధు. నువ్వు ఇక్కడే మాతో పాటు ఉండి నా ప్రాజెక్టుని ఆపుతావా, లేదా ఇంటికి వెళ్ళి నీ భాగ్యం ప్రాణాలు కాపాడుకుంటావా? చాయిస్ ఇస్ యువర్స్. ఇలాంటి సిచ్యువేషన్లో ఆలోచన, సమయం ఈ రెండు చాలా విలువైనవి. వాటిని వేస్ట్ చేసుకోకు సింధు. ఇక్కడ ప్రాజెక్ట్, అక్కడ బామ్మ. ఏది ముఖ్యమో ఆలోచించుకో, సరేనా? భాగ్యం పరిస్థితి ఎలా ఉందో మావయ్యకి ఫోన్ చేసి కనుక్కుందాం. మావయ్య ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అత్తయ్య, అత్తయ్య, చంద్ర నువ్వేం దిగులు పడకు చంద్ర, అత్తయ్య గారికి ఏమీ కాదు. ఒరే తేజ, కొంచెం త్వరగా తీసుకెళ్ళరా. అలాగే నాన్న, దగ్గరకు వచ్చేసాం, ఇంకొక 5 minutes లో వెళ్ళిపోతాం. అత్తయ్య, అమ్మా, పాపం భాగ్యం పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో, ఏం అర్థం కావడం లేదు.
అత్తయ్య అత్తయ్య అమ్మా వచ్చేసాం నాన్న, కంగారు పడకండి. సార్, మా ప్రాజెక్ట్ గురించి మీకు డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, చెప్పండి. మీరు మా కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయబోయే గవర్నమెంట్ ల్యాండ్ ఇది. మేము కట్టబోయే ప్రాజెక్ట్ తాలూకు టోటల్ ప్లాన్ ఇది. ఓకే. ఇదిగోండి ఇక్కడ. మీ భాగ్యం గుండె నొప్పితో అల్లాడిపోతుందంట. డాక్టర్ 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 అత్తయ్య అమ్మా డాక్టర్ 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 ఏంటండి, ఏమైంది? సార్, మా అమ్మ గుండె నొప్పి అంటూ స్పృహ తప్పి పడిపోయింది సార్. అవును డాక్టర్ గారు, ఎలాగైనా సరే మా అత్తయ్యని కాపాడండి. పేషెంట్ వెంటనే ఐసీయూలోకి షిఫ్ట్ చేయండి. ఓకే, Come సార్. on. భగవంతుడా, మా అమ్మకి ఏం కాకుండా చూడు. నువ్వు ఇక్కడే మాతో పాటు ఉండి నా ప్రాజెక్టుని ఆపుతావా, లేదా ఇంటికి వెళ్ళి నీ భాగ్యం ప్రాణాలు కాపాడుకుంటావా? చాయిస్ ఇస్ యువర్స్. నేను భాగ్యం కోసం వెళ్ళాలి, ప్రాజెక్ట్ గురించి ఆగడం కాదు. నా వల్ల కావడం లేదు, నేను ఇక్కడ ఉండలేను. ఏమైందమ్మా సింధు? మేడం, నాకు హెల్త్ సరిగ్గా లేదు, నేను ఇంటికి వెళ్తాను మేడం. అదేంటి సింధు, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా, సడన్గా ఏమైంది నీకు? ఏమైందో తెలీదు, విపరీతమైన తలనొప్పి, భరించలేకపోతున్నాను. మీరు మీటింగ్ ఫినిష్ చేసుకుని వచ్చేయండి, నేను వెళ్తాను. యష్, ఆగు సింధు.